హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే నాగుల పంచమి గురించి. అసలు నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటాం, దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి? నాగుల పంచమి మనం దివాళీ తర్వాత 5వ రోజు జరుపుకుంటాం. మన పూర్వకాలం నుంచి పామును ఒక భగవంతుడిలా భావించి దానికి పూజలు గట్రా చేసి, ఎందుకంటే అవి మనకి రక్షణను, శక్తిని, సంతానాన్ని, ఇంకా శాంతిని కూడా కలుగజేస్తాయని నమ్ముతాం. అలాగే భగవంతుడికి పాముకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మనం శివుడు మెల్లో దర్శిస్తాం పాముని, అలాగే విష్ణుమూర్తి ఆదిశేషునిపై విషయాన్ని తీసుకుంటాడు. ఇది కూడా మనం గమనించాలి. అలాగే మెయిన్గా మనం ఈ పండుగను వర్షాకాలంలో జరుపుకుంటాం. ఎందుకంటే పాము తమ పొట్ల నుంచి బయటకు వచ్చి ప్రజలందరికీ కనిపిస్తాయి. అప్పుడు ప్రజలందరూ పుట్ట వద్దకు వెళ్ళి గుడ్లను, పాలను, పూలతో, ఇంకా వివిధ రకమైన వాటికి సమర్పిస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లో రక్షణ, శాంతిని అంతా బాగుండాలని కోరుకుంటారు. నాగుల పంచమి మనకు నేర్పేది ఏంటంటే మెయిన్గా మనం చాలా గౌరవం కలిగి ఉండాలి, అలాగే ప్రతి ప్రాణులను మనం ప్రేమించాలని. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.